హలో మై డియర్ ఫ్రెండ్స్, సరళ వడ్డీ, బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుంటున్నాం. ఇది పార్ట్ 3 వీడియో. సో ఎవరైనా బేసిక్స్ నుంచి వినకపోతే అవన్నీ కూడా వినండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. సో చాలా వరకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుద్ది. సో బేసిక్ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ చూడండి. ఎస్బీఐ బ్యాంక్ నుండి ఒక వ్యక్తి 10,000 రూపాయలు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున సామాన్య వడ్డీకి అప్పు తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం బ్యాంకుకి చెల్లించాలి? ఇది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక వ్యక్తి 10,000 రూపాయలు తీసుకుంటారంట. ఈ 10,000 రూపాయలు అనేది మనకి ఏమవుద్ది? పి అవుద్ది. పి అంటే ఏం చెప్పాం? ప్రిన్సిపల్ అంటే అసలు. ఓకే, సో అసలు 10,000 రూపాయలు అనేది తీసుకున్నాడు. తర్వాత 10% వడ్డీ రేటు చొప్పున. ఓకేనా? సో 10% వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇది ఎప్పుడు సంవత్సరానికి మనం లెక్కేస్తాం. ఈ క్వశ్చన్లో కూడా లక్కీగా సంవత్సరానికి ఇచ్చాడు. ఓకేనా? ఇది సంవత్సరానికి ఇచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం చెల్లించాలంటాడు. ఓకేనా? 5 సంవత్సరాలు అనేది ఏంటి? టైము. ఓకేనా? సో ఇలా తీసుకుంటూ ఇప్పుడు 10% తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 10,000, 1000 కాదు, 10,000 రూపాయలు అనేది ఇప్పుడు చూడండి, మొత్తం 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది. ఈ 5 సంవత్సరాలలో ఎంత చెల్లించాలి? మొత్తం చెల్లించాలి అంటాడు. ఓకేనా? సో మొత్తం అంటాడు కాబట్టి మనకు మొత్తానికి ఫార్ములా ఒకటి చెప్పాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో పి అంటే ఏంటి? అసలు. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఏ అంటే మొత్తం. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి మీకు చూస్తే ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాల్సిన పని ఉండదు. కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి పి అనేది 10,000 తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10,000. పి అనేది మనకి 10,000 తెలుసు. ఈ ఇంట్రెస్టే మనకు తెలియదు. ఇంట్రెస్ట్ ఒకటి కొనుక్కుంటే మనకు సరిపోద్ది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ కొనుక్కోవాలి అంటే మనం ఎలా చేస్తాం? ఇంట్రెస్ట్కి ఫార్ములా చేసి చేస్తాం మొత్తం క్వశ్చన్ కూడా. ఓకేనా? కానీ అలా కాకుండా సింపుల్ కూడా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, సింపుల్ 2 స్టెప్స్తో. సంవత్సరానికి 10% అంటే, ఓకేనా, సంవత్సరానికి 10% అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుద్ది? ఇంటూ 5 చేస్తాం. ఎంత అవుద్ది? 50%. ఓకేనా? సో 50% అనేది అవుద్ది 5 సంవత్సరాలకి. సో ఇక్కడ చూడండి, ఈ 10,000లో 50% అనేది ఎంత వస్తుంది మనకి? బై ఇలా చేస్తే జీరోస్కి ఇక్కడ 50, ఇక్కడ 100, మొత్తం 5,000 వస్తుంది. ఈ 5,000 ఏంటి? ఇంట్రెస్ట్ ఇది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ 5,000. 10,000 రూపాయలని ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక వ్యక్తి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తెచ్చుకొని 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఇవ్వాలంటే ఎంత ఇస్తారంటే 5,000 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అనేది అసలు కలిపితే మొత్తం అవుద్ది. ఓకేనా? 5,000ని అసలు కలిపేస్తే ఎంత వస్తుందో చూడండి. 10,000 ప్లస్ ఈ 5,000 ఎంత వస్తుంది? మొత్తం 15,000 అనేది అవుద్ది. అర్థమైందా? 15,000 అవుద్ది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ రకరకాలుగా చేయొచ్చు. ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఈ 10% 10,000కి 10% అనేది మనకి ఇంట్రెస్ట్. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే ఈ వడ్డీ రేట్ అనేది 10% సంవత్సరానికి ఇస్తాడు కాబట్టి జస్ట్ ఒక సంవత్సరానికి 1 ఇయర్కి ఎంత అవుద్ది అప్పుడు? 10,000 అంటే 10,000 మీద 10% కడితే చూడండి, 0,000 1000 అవుద్ది. ఓకేనా? సో 1000 అవుద్ది. సో ఇప్పుడు మనకి 5 ఇయర్స్ తర్వాత అంటాడు కాబట్టి 5 ఇయర్స్కి ఇంటూ 5 చేస్తాం. 5,000 వస్తుంది. ఓకేనా? వడ్డీ ఎంత వచ్చింది ఇప్పుడు? 5,000. ఈ 5,000ని మనం ఇక్కడ ఉన్న అసలు కలిపేస్తే పీకి 15,000 వచ్చిందా? ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో లేదు మేము ఫార్ములా వేసి చేస్తాము అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫార్ములా వేసి కూడా మనం ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంట్రెస్ట్కి పీటీఆర్ బై 100. ఓకేనా? సో పీటీఆర్ బై 100 ఐ కొనుక్కుంటాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అసలు ఉంది, మనం ఐ కొనుక్కొని మొత్తం కలిపేస్తే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో పీటీఆర్ బై పి అంటే 10,000, టైము టీ అంటే టైం 5, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100. ఓకేనా? ఈ జీరోకి ఈ జీరో కట్ చేద్దాం. 100 ఉంది, 5 ఉంది, 10 ఉంది. ఓకేనా? సో 15 50 ఇంటూ 100 ఎంత వస్తుంది? 5,000. ఓకేనా? సో 5,000 తీసుకొచ్చి 10,000 గెలిపిస్తామంటే 15,000. ఆప్షన్ బి. చూసారా? 3 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎందుకు చెప్పానంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే ఇన్ని రకాలుగా చేయొచ్చు అని తెలియాలి కాబట్టి. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చూసుకుంటూ ఉంటే సింపుల్గా చేసుకోవడానికి చూడండి. ఓకేనా? సో ఫస్ట్ చెప్పాను చూడండి, ఈ మెథడ్తో అయితే తొందరగా అయిపోద్ది. మీకు కావాల్సిందల్లా ఒకటే, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వాడు ఇవ్వడు, మనం కొనుక్కొని దీన్ని కలిపితే మొత్తం వస్తుంది. అప్పుడు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో అయ్యే సరళ వడ్డీ శాతాన్ని 2% పెంచితే 360 ఎక్కువ వడ్డీ వచ్చిన
అప్పుడు తీసుకున్న సొమ్ము ఎంత అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో అయ్యే సరళ వడ్డీ శాతాన్ని 2% పెంచితే 360 రూపాయలు ఎక్కువ వడ్డీ వస్తుందంట. అప్పుడు తీసుకున్న సొమ్ము ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి పీ అనేది అసలు అవుద్ది ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది సంథింగ్ ఒక 1000 రూపాయలు అనుకుంటే దీంతో మనం ప్రాబ్లం చేయం. సింపుల్గా చెప్తాను చూడండి, ఇలా అనుకున్నాం. ఓకేనా, 3 సంవత్సరాలను ఇచ్చాడు, 3 years. ఓకేనా, 3 సంవత్సరాలను ఇచ్చాడు. సో ఇక్కడ చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. వడ్డీ ఎంత అని ఇవ్వకుండా డైరెక్ట్గా 2% పెంచితే 360 వస్తుంది అంటాడు. ఓకేనా, సో 2% పెంచితే 360 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా, సో 2% పెంచితే 360 వస్తుంది. ఇది సంవత్సరానికి అయితే 3 సంవత్సరాలకి పెంచితే మొత్తం ఎంత వస్తుందో మనకు తెలియాలి. ఓకేనా, సో అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనకు అక్కడ ఏం అడుగుతుంది, అసలు అప్పుగా ఎంత సొమ్ము తీసుకున్నాం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో అప్పుడు చూడండి, ఈ పీ అనేది మనం జస్ట్ కొనుక్కొని ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది, ఇంతే. ఓకే, ఎప్పుడు కూడా ఈ పీ అనేది మనకి 100% అనుకుంటాం. పీ అంటే ఇది అసలు. ఓకే, అసలు ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 into 2, 3 into 2 ఎంత అవుద్ది, 3 6, 6% అవుద్ది. ఓకేనా, సో చూడండి, 3 సంవత్సరాలకి ఇందాక చెప్పినట్టు చెప్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, 2% పెరుగుతుంది అంటుండవు. 3 years అనేది మనకి ఇక్కడ టైం ఇచ్చాడు. సో మొత్తం కావాలంటే మనం 2 into 3 చేస్తాం. ఎంత వస్తుంది అప్పుడు, 6% వస్తుంది. సో ఓకేనా, ఈ 6%కి మొత్తం ఎంత పెరుగుతుంది, 360 అనేది పెరుగుతుంది వడ్డీ. అక్కడ ఇచ్చాడు చూడండి, 3 సంవత్సరాల్లో అయ్యే సరళ వడ్డీ శాతాన్ని 2% పెంచితే 360 ఎక్కువ వస్తుంది అంటుండవు. ఓకేనా, సో అందుకే మనం ఇలా వేసుకున్నాం. 6%కి 360 అయితే మనకి ఈ అసలు అనేది 100% అనుకుంటాం ఇప్పుడు కూడా. సో 100% ఎంత, ఇది కోసం. పర్సంటేజెస్ క్లాసెస్ ఎవరైతే నీట్గా విన్నారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుద్ది, చేస్తారు కూడా. ఓకేనా, సో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఆన్సర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, 100% మనకు కావాలి, ఈ పీ కావాలి. పీ కావాలి కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తాం దీన్ని, ఈ 100 అనేది పైన వేసుకుంటాం, ఈ 6 అనేది కింద వేసుకుంటాం, ఇంటూ ఇక్కడ చూడండి 360 ఉంది, 360 వేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు కట్ చేయండి, 6 36, ఇక్కడ 0. సో 60 into 100, 6000. అసలు ఎంత, 6000. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకే, సో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇంకొకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. పీ అనేది ఎప్పుడు కూడా 100%కి సమానం. ఇదేమన్నాడు, కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలు అయ్యే సరళ వడ్డీ శాతం 2% పెంచితే 360 వచ్చింది అంటాడు. ఓకేనా, సో ఎన్ని 3 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 3 చేస్తే 6% వస్తుంది. ఈ 6% వాల్యూ 360. ఇది ఎప్పుడు కూడా పెరిగిందే, అర్థమైందా, ఇది పెరిగింది ఇది. ఓకేనా, సో ఇది మనకి పీ కాదు, ఇంకేది కాదు, పెరిగింది ఇది. ఓకేనా, సో పెరిగింది కాబట్టి మనకి అసలు వాల్యూ కావాలి, 100% అనేది అసలు. ఓకే, సో అసలు 100% కాబట్టి 100%/6 అనేది వేసి ఇంటూ 360 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, పర్సంటేజ్ క్లాసెస్ నీట్గా నేర్చుకుంటే ఇది ఈజీగా అర్థమైపోద్ది. సో 6000 అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ మోడల్ అడుగుతుంటాడు, మనకు కాన్సెప్ట్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనం ప్రతి వీడియో అనేది చాలా వాల్యుబుల్గా చేస్తున్నాం. సో షార్ట్స్లో కూడా మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తాను. అలాగే పోల్స్ టైప్లో అక్కడ కూడా మీకు ఏవేవో క్వశ్చన్స్ ఇచ్చి ఎంతో కొంత మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. అలాగే ఈ అర్థమెటిక్ రీజనింగ్ కూడా మనం ఈ వీడియోస్ ద్వారా ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే మనం సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, సో పెద్ద వీడియోలు చేయాలని ఉంది నాకు, 40 minutes 30 minutes, కాకపోతే ఎవరు చూడట్లేదు, అందుకే నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకేనా, సో నాకు కూడా వేరే వర్క్ ఉంటుంది కాబట్టి అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నా. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే నైట్ టైం అయినా సరే రికార్డ్ చేసి పెట్టడానికి చూస్తా. ఓకే, సో ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి తన వడ్డీ రేటును 10% నుండి 12.5% పెంచిన 1 సంవత్సరంలో అతనికి 1250 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చింది. అతని అసలు ఎంత, ఇది క్వశ్చన్. ఓకేనా, సో మళ్ళీ పీని అడుగుతున్నారు. పీ ఎప్పుడు కూడా మనకి 100%కి సమానం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎప్పుడు కూడా 100%కి సమానం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తన వడ్డీ రేటును 10% నుండి 12.5% పెంచగా 1 సంవత్సరంలో అతనికి 1250 అధికంగా ఆదాయం వచ్చింది. అతని అసలు ఎంత అన్నాడు. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి టైం అనేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలాగే ఏమి ఇవ్వలేదు, సింపుల్గా ఒకటే సంవత్సరంకి ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేయొచ్చు. చూడండి, 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది. ఓకేనా, వడ్డీ రేట్ అనేది 10% నుంచే 12.5%కి పెంచిన 1 సంవత్సరంలో అతనికి 1250 రూపాయలు లాభము అధికంగా వస్తుందంట.
ఓకేనా. సో ఎప్పుడైనా గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది సంవత్సరానికి వచ్చిన వడ్డీ రేటు, ఇది సంవత్సరానికి లెక్కెడదాం. సో ఇక్కడి నుంచి 12.5% పెంచాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఎంత పెరుగుతుంది చూడండి, 10 నుంచి 12.5 అంటే 2.5కి పెంచాడు పర్సెంటేజ్. ఓకే, 2.5కి పెంచితే ఇక్కడ ఈ 2.5కి ఎంత లాభం ఎక్కువ వస్తుందంట. సో 12.50. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆదాయం అనేది 12.50 అధికంగా వస్తుంది. ఈ ఒక్క లాజిక్ మీరు తెలుసుకుంటే ఈజీగా ఎలాంటి ప్రాబ్లం అయినా చేసేస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 10% వాల్యూ ఇది కాదు, ఇది కాదు. ఈ 10 నుంచి 12.5కి పెంచడం వల్ల ఇది పెరిగింది కాబట్టి ఈ 2.5 వాల్యూ అనేది ఇది అవుద్ది. ఇప్పుడు మనకి 100% వాల్యూ కొనుక్కుంటే ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 100% వాల్యూ ఎంత, ఎందుకంటే అక్కడ క్వశ్చన్లో చూడండి అసలు ఎంత అని చెప్పేసి అడిగారు. ఓకే, సో అసలు ఎప్పుడు 100% కాబట్టి 100% కట్టేస్తాం. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు 100/2.5 వేసుకుంటాం ఇంటూ 12.50. ఓకేనా. ఇలా 2.5 ఉన్నప్పుడు కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు చాలామంది. సో మనం ఈజీగా చేయడం కోసం మీకు చిన్న ట్రిక్ చెప్తా, ఏం లేదు, ఇవన్నీ కూడా 2తో మల్టిపుల్ చేసేయండి. సో 2తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, ఇది 200 అవుద్ది. సింపుల్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2తో ఇంటూ చేస్తే మళ్ళీ తగ్గించేయాలి. 200, ఈ 2.5ని 2తో చేస్తే 5 అవుద్ది ఇది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 12.50ని మనం చేస్తే ఎంత వస్తుంది చూడండి, 0 తర్వాత 2 5 10 0, మళ్ళీ ఇంకొకటి ఉంటుంది 2 2 4 5 2 1 2. ఓకేనా. సో 2500 అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, సింపుల్గా అయిపోయింది కదా, సింపుల్గా కట్ చేయొచ్చు. ఇలా చిన్న ట్రిక్ ఇది అంతే. మీకు నచ్చితేనే చేయండి, లేదంటే ఇలా కట్ చేసేయండి. ఓకే, సో చూడండి, ఇప్పుడు 5 1 5 5 25, ఇక్కడ 2 0 ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 0, ఇక్కడ 2 0, మొత్తం ఎంత వస్తుంది, 2 5 10, ఇక్కడ 2 0, ఇక్కడ 2 0, మొత్తం 4 0, 1 2 3 4. ఓకేనా, మొత్తం ఎంత వచ్చింది, ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ అన్నిటిని మనం 2తో ఇంటూ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చూడండి 2తో భాగించేయాలి, అప్పుడే ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఈ 1,00,000ని 2తో భాగిస్తే 50,000 వస్తుంది. 50,000 ఇది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో 50,000 అనేది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ₹1,00,000 కూడా ఉంది. ఇలా మనం ఎవరైనా ఇలాంటి ట్రిక్లు యూజ్ చేస్తారని ఇలా కూడా ఇస్తుంటాడు, పెట్టేస్తారు చాలామంది. ఇక్కడ 2తో ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ భాగించి 2తో ఇంటూ చేస్తే ఇక్కడ వాల్యూస్ అన్నీ డబుల్ అయ్యాయి. ఆ డబల్ అయ్యాయి కాబట్టి 1,00,000 అయింది. సో మనం ఆ డబల్ని మళ్ళీ ఆఫ్ చేస్తే 50,000 అవుద్ది. సో ఇలా చేస్తాం. ఓకే, సో ఇది ఈరోజు క్లాసు. ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను, అది చేసి కింద కామెంట్లో ఆన్సర్స్లో రాయండి, కొంచెం ట్రై చేయండి. మీరు అలా చేస్తే నాకు ఇంకా మన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని ఇంకా వీడియోస్ పెట్టడానికి, క్లాసెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఖచ్చితంగా వీడియోస్ మంచిగా చూసి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎప్పటికైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఏ ఎగ్జామ్ రాయాలన్నా అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీరు లైట్ తీసుకోకండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి హ్యాపీగా క్లాసెస్ అనేవి మళ్ళీ ముందు నుంచి చెప్పాం కదా, బేసిక్ క్లాసెస్ నుంచి అవన్నీ కూడా పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ఇంకా నీట్గా చేయడానికి ప్రయత్నించండి. అవి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.